ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ఫైనల్లీ నీట్ లీకేజీపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రశ్నాపత్రం లీక్ కావడం సాధారణమైనటువంటి విషయం కాదు. లక్షలాది మంది విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు ఎంతో బాధాకరమైనటువంటి విషయం. విద్యార్థులు ఒక సంవత్సరం వృధా కాకూడదని చెప్పి మళ్ళీ 22 లక్షల మందికి పరీక్షలు మేము నిర్వహించాం. పేపర్ లీకేజీ ఘటనపై అనేక గట్టి చర్యలు కూడా తీసుకున్నాం. దోషులను పట్టుకొని కూడా ఇప్పటికీ కొంతమందిని జైల్లో పెట్టాం. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కఠినమైనటువంటి శిక్షా విధానాలు కూడా సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులను ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాను. కేబినెట్ లో చర్చించి బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో వీలైనంత త్వరగా కూడా ప్రవేశపెడతామని చెప్పేసి ప్రధాని మోదీ మాట్లాడారు. సో నిన్న ఆయన సోషల్ మీడియా వేదికగా ముందుగా ట్విట్టర్ లో ఒకటి పోస్ట్ చేశారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించి. దాని తర్వాత ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ ఆయన ఒక సెల్ఫీ వీడియో పెట్టడం కూడా జరిగింది. సో అందులో మోర్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగైన్స్ట్ పేపర్ లీక్స్ టు కమ్ ఇన్ టుమారోస్ క్యాబినెట్, అంటే ఇవాళ క్యాబినెట్ లో చర్చిస్తామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి ప్రధాని మోదీ ఏం మాట్లాడారో ఒకసారి వీడియో చూద్దాం మనం యూట్యూబ్ స్క్రీన్ మీద. मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विविध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया. और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही. సో మొత్తానికి నిన్ననైతే ప్రధాని నరేంద్ర మోదీ ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి మేము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, ఇప్పటికే కొంతమందిని కూడా అరెస్ట్ చేసాం, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే దిశగానే అడుగులు వేస్తున్నాము. ఈరోజు క్యాబినెట్ లో మాట్లాడతాము, పార్లమెంట్ లో చర్చిస్తాము అని చెప్పేసి కూడా ఆయన ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టడం జరిగింది సోషల్ మీడియా వేదికగా నిన్న ఈవినింగ్. అయితే దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి ఈ పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినమైనటువంటి చర్యలకు సిద్ధమవుతోంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఇవాళ జరిగేటువంటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సెల్ఫీ వీడియోలో వెల్లడించడం జరిగింది. తన అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా ఆయన విడుదల చేశారు ఈ సెల్ఫీ వీడియో. సో అలాగే ఎక్స్ ఖాతాలో కూడా ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మేము ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 4 నుంచి 5 ఏర్పాటు చేస్తాము, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కఠిన చర్యలు అయితే తీసుకుంటాము అని చెప్పేసి ఎక్స్ వేదిక కూడా ఆయన చేశారు. అంతేకాకుండా నిన్న ఈవినింగ్ ఆయన సెల్ఫీ వీడియోలో కూడా మాట్లాడడం జరిగింది. అందరికీ కఠినమైనటువంటి శిక్షలు, ఖచ్చితంగా ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము. నీట్ పేపర్ లీకేజ్ అనేటువంటి విషయం మామూలు విషయం కాదు, ఇది చాలా మహాపాపం అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి తన అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా ఆయన విడుదల చేశారు. ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో మొత్తం కూడా ప్రధాని మాట్లాడినటువంటి సెల్ఫీ వీడియో అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. సో పేపర్ లీక్లపై ప్రభుత్వ వైఖరిని కూడా ఆయన స్పష్టంగా సెల్ఫీ వీడియోలో వివరించడం జరిగింది. పేపర్ లీక్ ఘటనలు సాధారణమైనటువంటి విషయాలు కావి, అవి లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ఆ భవిష్యత్తును ప్రభావితం చేసేటువంటి అత్యంత తీవ్రమైనటువంటి అంశాలని చెప్పేసి ప్రధాని మోదీ ఆయన సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే పరీక్షలకు ఎంతో శ్రమించి సిద్ధమైనటువంటి విద్యార్థులకు ఇట్లాంటి ఒక ఘటనలు తీవ్రమైనటువంటి మానసిక వేదన కలిగిస్తాయని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే ఇప్పటికే కూడా పేపర్ లీక్ ఘటనలకు సంబంధించి బాధ్యులైనటువంటి కొంతమందిని గుర్తించి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేశామని చెప్పి తన వీడియోలో కూడా క్లియర్ గా తెలిపారు. ఇక విద్యార్థుల విద్యా సంవత్సరం అయితే పూర్తిగా వృధా కాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మళ్ళీ కూడా మేము పరీక్షలు కండక్ట్ చేశాము. రీటెస్ట్ నిర్వహణ తర్వాత కూడా అనేక మంది విద్యార్థులు సంతృప్తి కూడా కొంతమంది వ్యక్తం చేశారని చెప్పేసి ఆయన ఈ వీడియోలో వివరించారు. ఇక లీకేజ్ల విచారణను వేగవంతం చేసేందుకు ప్రస్తుతం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించడం జరిగింది. అంటే అలాగే ఈ రోజు జరిగే
జరిగేటువంటి అంటే ఇవాళ జూలై 24 ఇవాళ జరిగేటువంటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వీటి గురించి సమగ్రంగా కూడా చర్చించి ప్రస్తుతం ఉన్న చట్టాలను కూడా మరింత కఠినతరం చేసేటువంటి నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా ఆయన తెలపడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి కొత్త బిల్లును కూడా సోమవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నట్లు కూడా ఆయన వీడియోలో ప్రకటించారు. కాగా నీట్ 2026 పేపర్ లీక్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశంలో మొత్తం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టినటువంటి విద్యార్థుల నిరసన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి ఒక్కొక్క ప్లేస్ పాకుతూ వస్తుంది నిరసన. సో మొత్తానికైతే నిన్న ఎక్స్ వేదికగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా ఒక సెల్ఫీ వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. సెల్ఫీ వీడియోలో క్లియర్ గా నీట్ లీకేజీ అంశంపై మేము ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నాం, ఎలాగా ఇప్పటికే కొంతమంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నాం, మరికొంతమందిని కూడా కనిపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం, కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి, ఎందుకంటే ఇది విద్యార్థి యొక్క భవిష్యత్తు కాబట్టి మేము ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన వీడియోలో క్లియర్ గా మాట్లాడినటువంటి అంశం.